మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు పుట్టినరోజు సందర్భంగా విద్యార్థులకు ఒక పూట కడుపు నింపాలనే ఉద్దేశంతో ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ ఏర్పాటు చేశామని విజయవాడ మాజీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు కొనకళ్ళ విద్యాధరరావు అన్నారు. శనివారం ఎస్కేసివి చిల్డ్రన్ ట్రస్టులో విద్యార్థులకు బ్రేక్ఫాస్ట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొదటి నుంచి సేవాభావం కలిగినటువంటి వ్యక్తి వెల్లంపల్లి శ్రీనివాసరావు అని, ఆయన పుట్టినరోజు నాడు ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని అన్నారు. స్నేహ చార్టీస్ వారు ఎంతో సేవాభావంతో ఎల్లప్పుడూ అందరితో మమేక్యమై నా రవి మంచి సేవా తత్పరుడు అని అన్నారు. ఈ కార్యక్రమంలో పశ్చిమ నియోజకవర్గ యోజన అధ్యక్షుడు కేసరి రాజశేఖర్ రెడ్డి, 43వ డివిజన్ వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు కంది శ్రీనివాసరెడ్డి, జిల్లా దివ్యాంగుల విభాగం అధ్యక్షుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మెట్ట వెంకటరెడ్డి, 40వ డివిజన్ అధ్యక్షుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రేణుగుంట రమణయ్య, 45వ డివిజన్ అధ్యక్షులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సరగడ శంకర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అందరికీ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అలాగే గౌరవ మాజీ మంత్రివర్యులు విజయవాడ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి జన్మదిన సందర్భంగా ఈరోజు ఎస్కేసిడి చారిటబుల్ ట్రస్ట్ లో సేవా కార్యక్రమం కింద ఇక్కడ ఉండేటువంటి పేద విద్యార్థులకు టిఫిన్ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ఆ కార్యక్రమంలో యువజన విభాగ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీ రాజశేఖర రెడ్డి గారు, అలాగే 43వ డివిజన్ అధ్యక్షులు శ్రీ కంది శ్రీనివాసరెడ్డి గారు, 40వ డివిజన్ రమణారెడ్డి గారు, మా మెట్టిరెడ్డి గారు, అలాగే స్నేహం చారిటీస్ సేవా భావంతో ఎల్లప్పుడూ అందరికీ ఈ యొక్క ఎస్కేసివిలో సేవ చేసే చారి యొక్క రవి గారు,
అలాగే ఇన్ఛార్జి జాన్ వెస్లీ గారు, అలాగే ఈరోజు ఒక మంచి భావంతో ఎవరికైనా సరే విద్యార్థులందరికీ ఒకటే చెప్తున్నా, మనకు ఒక అవకాశం వచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. విద్య అనేది విద్యార్థులకి చెరగని ముద్ర. అలాగే డబ్బు ఉండొచ్చు, పోవచ్చు, కానీ ఈ టైంలో మీరు నేర్చుకున్న విద్య మీ భవిష్యత్తు తరాలని, మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మిమ్మల్ని కన్న తల్లిదండ్రుల్ని అందరినీ అభివృద్ధిలోకి తీసుకొచ్చేటువంటి మహోన్నతమైనటువంటి కార్యక్రమం. ఈ ఏజ్ లో మీరు చదువుకోవాలి. మీకు ఎవరైతే సేవ చేస్తారో, ఎవరైతే ఈ సంఘం ప్రకారం మిమ్మల్ని అండగా ఉంటారో, ఆ సంఘానికి ఎవరైతే గౌరవంగా ఉంటారో ఆ సంఘ సేవ చేయాలి మీరు. అలాగే మిమ్మల్ని కన్న తల్లిదండ్రులకు సేవ చేయాలి. అలాగే గురువులు, ఇక్కడ ఎవరైతే మిమ్మల్ని ట్రీట్ చేస్తున్నారో ఆ గురువుల్ని కూడా సేవాభావంతో ఎల్లప్పుడూ వాళ్ళని గౌరవించాలి. అలాగే మన సీనన్న చిన్ననాటి నుంచి ఈ రోజు వరకు, మరి 2009 నుంచి విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో అనేక సేవా కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, మరి దేవాదాయ శాఖ మంత్రిగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఉన్న పాత దేవాలయాల్ని పునర్వైభవం తీసుకొచ్చి ఇక్కడ అటు కార్యకర్తలకు కానివ్వండి, ఇక్కడ ఉన్న ప్రజలకు కానివ్వండి, నీటి విషయాల్లో కానివ్వండి, పార్కుల అభివృద్ధిలో కానివ్వండి, రోడ్ల అభివృద్ధిలో కానివ్వండి, అనేక వందల కోట్ల రూపాయలు కార్యక్రమాలతో అభివృద్ధి చేసి, సంక్షేమంతో పాటు అభివృద్ధి చేసి, ప్రత్యేకంగా వెల్లంపల్లి ఫౌండేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఈరోజు ఒక మహోన్నతమైన సేవా వ్యక్తిగా తీర్చిదిద్దబడ్డారు. ఆయన జన్మదిన సందర్భంగా ఈ రోజు మనం ఇక్కడ ఎస్కేపీసీఎల్ ఫుడ్ ఫీడింగ్ కోసం ఉదయమే బ్రేక్ఫాస్ట్ చేయడం, మేమందరం పాల్గొనటం, ఆయన పేరు మీదట ఈ రోజు ఈ కార్యక్రమం చేయడం చాలా ఆనందదాయకంగా ఉంది. ఈ సందర్భంగా గౌరవ మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారికి ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు. సంజయ్ రెడ్డి, 45వ డివిజన్ అధ్యక్షుడు. 80వ సంవత్సర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మన మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాస్ గారి పుట్టినరోజు వేడుకల సందర్భంగా మన విజయవాడ పశ్చిమ నియోజకవర్గ యూత్ ప్రెసిడెంట్ రాజారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు పిల్లలకి టిఫిన్ కార్యక్రమం పెడుతున్నారు. అలాగే కొనగల విద్యార్థిరావు గారు, అలాగే గండి శ్రీనివాసరెడ్డి గారు, అలాగే రమణాన్న గారు, అలాగే మెట్టి వెంకటరెడ్డి గారు, వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేశారు. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని శ్రీనాన్నకి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఆ దేవుడు ఆశీస్సులు ఉండాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. Like, subscribe and press the bell icon for new updates.